ప్రభుత్వాధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. ఉన్నోనికి లబ్ధి చేసినా పేదోడికి అన్యాయం జరిగినా శిక్ష తప్పదు అంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ బ్రేకింగ్ లో చూద్దాము. అధికారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వార్నింగ్ ఇది. జాగ్రత్తగా పనిచేయకపోతే టెర్మినేట్ చేస్తామంటూ హెచ్చరించారు ఆయన. కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారని మురళీ నాయక్ వ్యాఖ్యానించారు. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులను దగ్గర పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నారు, చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయకపోతే నిజమైన పేదవాడు లబ్ధిదారుడు కనుక పేరు లిస్టులో లేకపోతే మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తారు. ఉన్నటువంటి అధికారులందరికీ హెచ్చరిస్తున్నా, పాత రాజకీయ నాయకులతోటి కుమ్మక్కై మీకు అందుబాటులో ఎవరున్నారో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఒకింట్లోనే 2 పేర్లు 3 పేర్లు ఇచ్చుకుంటూ మీరు ఆ కుటుంబానికే కనుక ప్రాధాన్యత ఇస్తే మీ కుటుంబం పాతాళ లోకానికి పోయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లే కాదు, తీసుకొని ఇల్లు తిరిగి మీరు వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఒక గొప్పింటి బిడ్డ ఉంటాడు, ఆయన ఇంట్లోనే ఆయనకు ఇందిరం ఇల్లు వస్తుంది, ఆయన భూములు ఉంటాయి, ఇందిరం ఆత్మీయ భరోసా కూడా వస్తూ ఉంది. ఇట్లాంటిది మీరేదో కంప్యూటర్లో ఆఫీస్లో కూర్చొని అప్లోడ్ చేసి ప్రభుత్వానికి కనుక చెడ్డ పేరు తీసుకొస్తే మిమ్మల్ని మేము టర్మినేట్ చేస్తాం. పాత వాసన, పాత బీఆర్ఎస్ నాయకులతోనే కుమ్ముకయ్యి వాళ్ళు చెప్పినట్టుగా టిక్కులు పెట్టుకుంటూ లబ్ధిదారులకు వాళ్ళు న్యాయం చేయట్లేదనే విషయం నా దృష్టి